హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా. నేను యూట్యూబ్లో లా స్పీచెస్ అనే ఛానల్ నడుపుతున్నాను. దాంట్లో చట్టాలు, న్యాయాలు మరియు ప్రపంచ పరిస్థితుల గురించి లెక్చర్స్ చేస్తూ పెడుతూ ఉంటాను. ఈరోజు మనము అందులో భాగంగా ప్రతి ఒక్కరికి అవసరమయ్యే క్రయ విక్రయాల గురించి, చట్టపరమైన విషయాల గురించి తెలుసుకుందాము. ముందుగా తెలుసుకునే ముందు నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ను వాచ్ చేయండి, తర్వాత లైక్ చేయండి. మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ను నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈరోజు మనము క్రయ విక్రయాల గురించి తెలుసుకుందాము. అయితే ఈ క్రయ విక్రయాలు స్థిరాస్తుల గురించి కావచ్చు, లేక చరాస్తుల గురించి కూడా ఉండవచ్చు. కానీ ఈరోజు మనము ఈ కార్యక్రమంలో స్థిరాస్తి క్రయ విక్రయాల గురించి డివోట్ చేయడం జరిగింది. అయితే ఈ క్రయ విక్రయాల గురించి ముఖ్యంగా మనకు 3 ఇంపార్టెంట్ చట్టాలు మన దేశంలో ఉన్నాయి. అదొకటి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, స్థిరాస్తి బదలాయింపు చట్టము. అదే రకంగా ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908. అదే రకంగా ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899. ఎప్పుడైతే మనము స్థిరాస్తి గురించి బదలాయింపు అనేది ఏదైతే మాట్లాడుకుంటున్నామో, దీని గురించి మన బదలాయింపు చట్టంలో సవివరంగా పేర్కొనడం జరిగింది. బదలాయింపు అంటే ఏమిటి, ఎటువంటి బదలాయింపులు ఉంటాయి అనే విషయాలు ఈ స్థిరాస్తి బదలాయింపు చట్టంలో పొందుపరచడం జరిగింది. ఈ స్థిరాస్తి బదలాయింపులకు ఈ చట్టము ప్రాణాధార చట్టంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మనము స్థిరాస్తి క్రయాలు విక్రయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం సెక్షన్ 54 స్థిరాస్తి బదలాయింపు చట్టం, ఇది విక్రయం అంటే ఏమిటి అనే దాని గురించి చెప్తుంది. విక్రయం అంటే సింపుల్గా అమ్మకం. ఒక యజమాని నగదు తీసుకుంటూ, లేకుండా నగదు రూపకంగా ఎక్స్చేంజ్ ద్వారా తీసుకుంటూ, లేదంటే ఒక ప్రామిస్ నగదు భవిష్యత్తులో ఇవ్వబడుతుంది అనే ఉద్దేశంగా స్థిరాస్తిని అమ్మడాన్ని మనము విక్రయం అని అంటాం. అయితే ఈ చట్టానుసారంగా, అదే రకంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 17 అనుసారంగా కూడా మనము ఒక 100 రూపాయలు దాటని పక్షంలో స్థిరాస్తిని కొంటున్నాము అంటే దానికి రిజిస్ట్రేషన్ అవసరము లేదు. కేవలము కబ్జా ఇస్తే సరిపోతుంది, పొజిషన్ ఇస్తే సరిపోతుంది. అదే స్థిరాస్తి విలువ 100 లేకంటే 100 రూపాయల కంటే ఎక్కువ ఉన్నచో దానిని తప్పనిసరిగా
రిజిస్ట్రేషన్ ఉండాలి అని ఈ చట్టాలు చెప్తున్నాయి. అసలు ఈ స్థిరాస్తిని ఎవరు అమ్మవచ్చు? మనకందరికీ తెలుసు, ఈ స్థిరాస్తిని అమ్మే అధికారము కేవలము ఎవరైతే ఆ స్థిరాస్తిపై సంపూర్ణ యజమాన్య హక్కులు కలిగి ఉంటారో వారే అమ్మే అధికారం ఉంటుంది. కానీ ఒకవేళ వారు లేని పక్షములో మరణించినచో అటువంటి సమయాల్లో వారి చట్టబద్ధమైన వారసులు, ఆ చట్టబద్ధమైన వ్యక్తులు స్థిరాస్తిని అమ్ముకునే అధికారం కలిగి ఉంటారు. అదే రకంగా ఒకవేళ యజమాని అందుబాటులో లేని పక్షంలో, లేకుండా మరి ఏ ఇతర దేశాలకు వెళ్ళిన పక్షంలో అతను పవర్ ఆఫ్ అటార్నీని, పవర్ పట్టా ద్వారా ఒక వ్యక్తిని నియమించుకుంటాడు. ఆ వ్యక్తి కూడా ఆ స్థిరాస్తులను అమ్మే అధికారము కలిగి ఉంటాడు. అయితే స్థిరాస్తి విక్రయానికి ఎటువంటి లక్షణాలు ఉండాలని మనం పరిశీలిస్తే దీంట్లో ముఖ్యంగా ఈ కింది లక్షణాలు మనకు కనబడతాయి. ఒకటి, పార్టీలు. స్థిరాస్తి అమ్మకందారు, ఇంగ్లీష్లో మనం ట్రాన్స్ఫరర్, వెండార్ ఆర్ సెల్లార్ అని అంటాం. మరి ఒక ముఖ్యమైన వ్యక్తి అమ్మకందారు. అమ్మకందారుని ఇంగ్లీష్లో ట్రాన్స్ఫరీ, వెండి లేక బయ్యర్ అని కూడా అంటాం. అయితే స్థిరాస్తిని బట్టి ఎంతమంది దానిపైన అధికారం కలిగి ఉన్నారో అంతమంది అమ్మకందారులు ఉంటారు. అదే రకంగా ఒక స్థిరాస్తిని ఒకరు కానీ, వ్యక్తుల సమూహం కానీ, ఒక సహజమైన వ్యక్తులు కానీ, లేదంటే అసహజ వ్యక్తులు, జ్యూరిస్టిక్ న్యాయపరమైన వ్యక్తులు కానీ, కంపెనీలు కానీ స్థిరాస్తిని ఖరీదు చేయవచ్చు. ఒక గవర్నమెంట్ నుండి కూడా మనము స్థిరాస్తిని ఖరీదు చేయవచ్చు. ఒక కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కూడా స్థిరాస్తులను ఖరీదు చేయవచ్చు. అయితే ముఖ్యంగా ఏమిటంటే ఈ స్థిరాస్తి అమ్మకాలకు, క్రయ విక్రయాలకు విక్రయదారుడు ఉండాలి, అదే రకంగా కొనుగోలుదారుడు కూడా ఉండాలి. అయితే విక్రయదారునికి ఎటువంటి యోగ్యతలు ఉండాలి అనేది మనం పరిశీలిస్తే అతను ఆ స్థిరాస్తిని అమ్మే సంపూర్ణమైన చట్టపరమైన అధికారాలు కలిగి ఉండాలి. అప్పుడే ఆ స్థిరాస్తిని అమ్మే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఎవరైతే అమ్మకందారు ఉన్నాడో అతను మైనర్ కాకుండా 18 సంవత్సరాలు నిండి 19 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు మాత్రము స్థిరాస్తులు అమ్మవచ్చు. ఒకవేళ మైనర్ స్థిరాస్తిని కొనుగోలు చేయదలిచినచో అతని నేచురల్ గార్డియన్, వాళ్ళ పేరెంట్స్ కానీ, లేదని పక్షంలో న్యాయస్థానాల ద్వారా అపాయింట్ చేసిన గార్డియన్ ద్వారా అతని అవసరాల గురించి మాత్రమే స్థిరాస్తిని అమ్మే అవకాశం ఉంటుంది. ఎసెన్షియల్ థింగ్స్ గురించే అతనికి అమ్మే అవకాశం ఉంటుంది. అదే రకంగా స్థిరాస్తిని అమ్మే వ్యక్తికి అన్సౌండ్ మైండ్, పిచ్చివాడుగా ఉండకూడదు, అతనిపైన అండూ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, కోహెర్షన్ అంటే భయపెట్టించడం లాంటి పనులు చేస్తూ స్థిరాస్తిని కొనుగోలు చేయకూడదు. సో ఇవన్నీ కూడా మనకు
లా ఆఫ్ కాంట్రాక్ట్లో కనబడతాయి. 1872 చట్టం ఉంది. ఎసెన్షియల్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అంటాం మనం. ఆ ఎసెన్షియల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ స్థిరాస్తి అమ్మకాల్లో కూడా వర్తిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా స్థిరాస్తిని సహజమైన వ్యక్తులకు ద్వారా అమ్మవచ్చు, లేదా జ్యూరిస్టిక్ పర్సన్ అంటే చట్టపరమైన వ్యక్తులు కూడా అమ్మవచ్చు. సహజమైన వ్యక్తులు అంటే మనమందరం. సో జ్యూరిస్టిక్ అంటే ఒక చట్ట ప్రకారంగా ఎవరైతే వస్తారో, క్రియేట్ చేయబడతారో వాళ్ళను మనము జ్యూరిస్టిక్ కార్పొరేట్ పర్సన్స్ అంటాం. వారు కూడా స్థిరాస్తులను పొందవచ్చు మరియు అమ్మవచ్చు అని చెప్పబడింది. అదే రకంగా మనము కొనుగోలుదారుకు ఎటువంటి యోగ్యతలు ఉండాలని పరిశీలిస్తే, అతను కూడా కొనుగోలు చట్టపరంగా కొనుగోలుకు చేసే యోగ్యతలు కలిగి ఉండాలి. అదే రకంగా అతను ఇన్సాల్వెంట్ కానీ, డిస్క్వాలిఫై అయి దివాలా తీసిన వ్యక్తి కానీ అయి ఉండకూడదు. అదే రకంగా ఇది మన కొనుగోలుదారునికి వర్తిస్తుంది, అమ్మకందారునికి కూడా వర్తిస్తుంది. అదే రకంగా యాక్షనబుల్ క్లెయిమ్స్ అని ఉంటాయి. అంటే డిగ్రీ ద్వారా లేదంటే యాక్షన్ ద్వారా అప్పుడప్పుడు స్థిరాస్తులు అమ్మకాలు చేస్తూ ఉంటారు. అటువంటి సమయాల్లో కొనుగోలు చేసే వ్యక్తులు ఆ కోర్టు జడ్జి అయి ఉండకూడదు, లాయర్లు అయి ఆ కేసు వాదించిన లాయర్లు అయి ఉండకూడదు, ఆ కోర్టులో న్యాయస్థానంలో పనిచేసే వ్యక్తులు కూడా ఉండకూడదు అనేది కొంత ఇక్కడ మనకు చట్టంలో చెప్పబడింది. అదే రకంగా స్థిరాస్తి బదలాయింపు చట్టంలో నేను ఇంతకుముందే చెప్పినట్టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యాక్ట్ ఓన్లీ ఇది స్థిరాస్తుల గురించే చెప్తుంది. దాంట్లోనే ఆ చట్టంలోనే నిర్వచనం కూడా ఉంది. ఏమిటంటే అది భూములు, భవనాలు, భవంతులు ఏదైతే భూభాగంలో చొచ్చుకొని ఉంటాయో, సపరేట్ చేయబడవో అవన్నీ కూడా ఈ చట్ట ప్రకారంగా అమ్మకాలు, కొనుగోలు చేయడం జరుగుతుంది. మరియు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే స్థిరాస్తి విక్రయాల్లో క్రయధనం అనేది చాలా ముఖ్యమైన విషయం. వితౌట్ కన్సిడరేషన్ ఏ అగ్రిమెంట్ ఈజ్ ఏ వైట్ అని చెప్పబడింది. క్రయధనం ఎంతైనా ఉండవచ్చు. ₹1,00,00,000 స్థిరాస్తి క్రయధనము వేలల్లో ఉండవచ్చు, లక్షల్లో ఉండవచ్చు. సమాంతర క్రయధనం అనేది చెప్పబడలేదు. క్రయధనం అనేదే ఇక్కడ చట్టంలో చెప్పబడింది. క్రయధనము అప్పుడే ఇవ్వవచ్చు, లేదంటే భవిష్యత్తులో కూడా క్రయధనము ఇస్తాను అని కూడా క్రయ విక్రయ వ్యవహారాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అదే రకంగా పాస్ట్ కన్సిడరేషన్స్ కూడా, గతంలో వారి మధ్య ఏదన్నా కన్సిడరేషన్స్ ఉంటే కూడా దాన్ని కూడా గణింపులో తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందే చెప్పినట్టు ఈ స్థిరాస్తి బదలాయింపు చట్టము సెక్షన్ 8, సెక్షన్ 54 స్థిరాస్తులను కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుందని చెప్పబడింది. ₹100 స్థిరాస్తి లోపలగా ఉంటే దానికి రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాదు. కేవలం
కబ్జా ఇస్తే సరిపోతుంది. కానీ ఒకవేళ క్రయధనం అనేది 100 రూపాయల కంటే ఎక్కువ అమౌంట్ ఉన్నచో తప్పనిసరిగా అది రిజిస్ట్రేషన్ యాక్ట్ అనుసారంగా మనం స్టాంప్ డ్యూటీ చెల్లిస్తూ రిజిస్ట్రేషన్ చేయవలసి వస్తుంది. అయితే మనం స్థిరాస్తి కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అని మనం పరిశీలిస్తే, ముందుగా అమ్మే వ్యక్తికి అధికారం ఉందా లేదా అనేది మనము పరిశీలించాలి. ఈ పరిశీలన కేవలం డాక్యుమెంట్లు పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. ఒకవేళ అమ్మే వ్యక్తికి అధికారం లేని పక్షంలో అతను అమ్ముతున్నాడు అంటే మనము కొనే ప్రయత్నం అంతా వృధా ప్రయత్నంగా ఉంటుంది. అదే రకంగా మనము ఈ స్థిరాస్తులు ఎక్కడైనా ముందుగా కుదువకు పెట్టారా, ఎవరికైనా దానిపైన లీగల్ క్లెయిమ్ ఉందా అనేది కూడా మనము వెరిఫై చేయాలి. దాని గురించి మనము రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి ఈసీ సర్టిఫికెట్ అంటే ఇన్కంపరెన్స్ సర్టిఫికెట్ తీసుకుంటే మంచిది. ఒక రిజిస్ట్రేషన్ అయిన అన్నీ కూడా దాంట్లో మనకు వ్యవహారాలు లేక ట్రాన్సాక్షన్స్ కనబడతాయి. అదే రకంగా అది ఒక భవంతి కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు అయిన పక్షంలో ఆ నగరపాలక సంస్థ నుండి కావచ్చు, మున్సిపాలిటీ లేక గ్రామ పంచాయతీ నుండి ఓనర్షిప్, అసెస్మెంట్, నోడు సర్టిఫికేట్ తీసుకోవడం తప్పనిసరి. దాంట్లో కూడా అతను ఏ రకంగా ఆ స్థిరాస్తిని సంక్రమించుకున్నాడు, అతని పేరు ఎప్పుడు నమోదైంది, అతను ఎన్ని సంవత్సరాల నుండి ఆ స్థిరాస్తిపై ట్యాక్సెస్ కడుతున్నాడు, ఎప్పుడు అతని పేరు మీద ఎటువంటి మార్పులు జరిగాయా అనేది కూడా దాంట్లో మనం పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. ఒకవేళ అదే కాకుండా మనము మన కొనుగోలు చేసే వ్యక్తులు తను చేసే వ్యవహారాన్ని బహిరంగ కూడా ప్రకటన ఇచ్చి, పేపర్లో ప్రకటన కావచ్చు, మరో రకంగా ప్రకటన కావచ్చు, ప్రజలకు తెలుపుతూ కూడా స్థిరాస్తులను కొనుగోలు చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు కొంతమంది స్టాంపు కాగితాలపైన ఇంకా కాగితాలపైన వ్రాసిస్తూ డాక్యుమెంట్స్ పెడుతూ కూడా అది చెల్లదు, చట్టపరంగా చెల్లవు, కానీ వ్యవహారాలు చేస్తూ ఉంటారు. కాబట్టి బహిరంగ ప్రకటన ఇస్తూ స్థిరాస్తిని కొనుగోలు చేయడం చాలా ఉత్తమమైన పద్ధతి అని మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా మనం ఖాళీ స్థలాన్ని మనము తీసుకుంటే అది లేఅవుట్ ఉందా లేదా అనేది కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. అదే రకంగా అది గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ అయి ఉండకూడదు, సీలింగ్ ల్యాండ్ అయి ఉండకూడదు, ఆ గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉండకూడదు. అటువంటి సమయాల్లో మనము అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించడం జరుగుతుంది. అదే ఒక వ్యవసాయ భూమి కావచ్చు, మరి ఏ ఇతరత్ర భూములు అయితే మనము రెవెన్యూ రికార్డ్స్ను పరిశీలించడం అతి ముఖ్యము. దాంట్లో ముఖ్యంగా మనకు పట్టా పాస్ పుస్తకాలు, రైతు పాస్ పుస్తకాలు, పేరు నమోదైందా లేదా, అదే రకంగా జమాబందీ పుస్తకము, అదే రకంగా పహణి నకల్సు ఒక 30-40 సంవత్సరాల పాటు దాన్ని వెరిఫై చేసి తీసుకోవడం మంచిది. అప్పుడు ఆ వ్యవహారంపై తగాదాలు వచ్చే అవకాశం ఉండదు. అదే రకంగా మన తెలంగాణ రాష్ట్రంలో మనకు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ప్రతి రాష్ట్రంలో కూడా డిఫరెంట్ స్టాంప్ డ్యూటీస్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ కొరకు. అది రాష్ట్రాలు స్టాంప్ యాక్ట్ షెడ్యూల్ ప్రకారంగా దాంట్లో నిర్ణయిస్తాయి. అధికారం రాష్ట్రాలకు ఉంటుంది.
దాంట్లో మన తెలంగాణ రాష్ట్రంలో మనము ఈ ప్రాపర్టీ పర్చేస్ ఖరీదు చేయదలుచుకుంటే స్టాంప్ డ్యూటీ కింద 4% స్టాంప్ డ్యూటీ, దాని విలువనపై 4% స్టాంప్ డ్యూటీ కట్టవలసి ఉంటుంది. అదే రకంగా రిజిస్ట్రేషన్ గురించి అయితే 0.5% కట్టవలసి వస్తుంది. అదే అది నగరపాలక సంస్థలు, పెద్ద మున్సిపాలిటీలు అయితే ట్రాన్స్ఫర్ డ్యూటీ అని కూడా ఉంటుంది. అది మున్సిపాలిటీలకు, నగరపాలక సంస్థకు వెళ్తుంది. అది 1.5%గా ఉంది. అదే నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల అనుసారంగా దీంట్లో మార్పులు కూడా ఉన్నాయి. రేట్స్ కూడా భవంతులకు కానీ, మంగళూరు టైల్స్కి కానీ, పాత ఇండ్లకు కానీ, కప్పును బట్టి, నిర్మాణాన్ని బట్టి రాష్ట్రం మొత్తం డిఫరెంట్ రేట్స్ కూడా నిర్ణయించడం జరిగింది. సో ఈ అప్రమత్తలు మనం పాటిస్తూ మనం స్థిరాస్తులను ఖరీదు చేస్తే మనమే కాకుండా మన వారసులు కూడా నిశ్చింతగా ఉంటూ ఆ స్థిరాస్తులను అనుభవించే అధికారము, విక్రయించే అధికారము కలిగి ఉంటాము అని మనం తెలుసుకోవాలి. ఇది చాలా చిన్న ప్రయత్నము, చాలా పెద్ద సబ్జెక్టు, చాలా చిన్న ప్రయత్నం చేశాను. కాబట్టి ఏదైనా మీ వాల్యుబుల్ సజెషన్స్ ఉంటే నాకు పంపండి. ఈ లెక్చర్ విన్నందుకు ధన్యవాదాలు. నమస్తే.